హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ అస్సలు టచ్ చేయొద్దో ఇప్పుడు మనం చూద్దాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వేసవికాలం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. మరి ఎండలు పెరుగుతున్న సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ మంచిది కాదు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అటువంటి వాటిలో రోజువారీ ఫుడ్ మెనూలో తప్పనిసరిగా మార్పులు చేర్పులు చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ కు సంబంధించి కూడా ఈ గందరగోళం ఉంటుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే వేసవిలో వీటిని నానబెట్టి తినటం మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సమ్మర్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల ఒంట్లో వేడి పెరిగి శరీరంపై చెమట పొక్కులు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశాలున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. కెఫేలో ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంట్లో వేయించిన పకోడీలు లేదా పొటాటో చిప్స్, నూనెలో వేయించిన ఆహారాలు వేసవిలో నివారించడం మంచిది. ఎందుకంటే అవి ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు ఎక్కువగా నూనె పదార్థాలు తీసుకుంటే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. చూశారు కదా, మరి సమ్మర్లో ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలో. మరి ఇలాంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం.